హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీకాంత్. మనం చూసుకోవచ్చు మళ్ళీ కర్తాబాద్కి వచ్చేసాము. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకుని ఒక కాలు వెల్డింగ్ వర్క్ అయిపోయింది. చూసుకోవచ్చు కాళ్ళ షేప్ కూడా మొత్తం వెల్డింగ్ వర్క్ అయిపోయింది. ఇదొక కాళ్ళు అయితే మనము ఇది ఇంకొక కాలు అనమాట. ఇదే తీసుకెళ్ళి అక్కడ జస్ట్ వెల్డింగ్ కొడతారు. వెల్డింగ్ కొట్టిన తర్వాత మనకి వేరే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. అది చూసుకోవచ్చు వినాయకుని ఒక హెడ్ అనమాట. హెడ్ ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నారు. ఇంకా హెడ్ డిజైన్ చేస్తున్నారు చూసుకోవచ్చు. ఇది వినాయకుని ఒక చేతి అనమాట. చేయి ఇది అదేమో ఒకటి వినాయకుని చెయ్యి అనమాట. చూసుకోవచ్చు చెయ్యి కూడా వెనకాల డిజైన్ చేసారు. వినాయకుని చెయ్యి అనమాట ఇది. మనం చూసుకున్నట్లయితే చూడండి కాళ్ళ ఒకటి కూడా మొత్తం వెల్డింగ్ వర్క్ కూడా అయిపోయింది. బాడీ ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బాడీ ఏవైతే మెయిన్ పార్ట్స్ ఉన్నాయో అవి వీళ్ళు వెల్డింగ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. చూసుకోవచ్చు. మరి ఇంకొకటి ఏంటంటే ఇది ఏవైతే మెయిన్ ఉన్నాయో అవి వెల్డింగ్ అయిన తర్వాతనే మళ్ళీ అవి అక్కడ వెల్డింగ్ చేస్తారు అనమాట. వెల్డింగ్ చేసిన తర్వాత బాడీ అవుట్ సైడ్ అంతా ఫిట్ అయిపోయిన తర్వాతనే మనకు బంకమట్టి కానీ గడ్డి పొట్టు కలిపి కూడా బాడీ షేప్ అనేది కూడా ఇంకా డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇంకొక చేతి అనమాట. వినాయకుని ఇంకొక చేతి అనమాట. బ్యాక్ సైడ్ నుంచి వచ్చే చేయి అనమాట ఇది. చూసుకోవచ్చు వినాయకుని ప్రతి ఒక్క షేప్ కూడా రాడ్లస్ తోటి వెల్డింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు సపోర్ట్ అయితే ఉంటుందో మనం నార్మల్గా బంకమట్టి పెట్టినప్పుడు కానీ గడ్డి ఇవన్నీ మిక్స్ చేసి పెట్టినప్పుడు స్టాండర్డ్గా ఉండడానికి ఫస్ట్ వెల్డింగ్స్ తోటి డిజైన్ బాడీ షేప్ అనేది డిజైన్ చేస్తాడు అనమాట. చూసుకోవచ్చు. ఇంకా చూసుకోవచ్చు దీని సెంటర్లో అయితే మనకి ఏంటంటే మనకి ఇప్పుడు ఒక బాక్స్ లాంటిదని రెడీ చేసారు అనమాట. ఇక్కడంతా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ గ్లోబ్ అనేది డిజైన్ చేసి ఉండే, రౌండ్ డిజైన్ చేసి ఉండే కదా. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసారు. మేబీ నాకు తెలిసి దీనిపై నుంచి కూడా గ్లోబ్ అనేది వస్తుందేమో అనుకుంటున్నాను నేను. చూసుకోవచ్చు. ఇంకా కూడా మనకి వెల్డింగ్ వర్క్ అనేది కూడా జరుగుతుంది. ఇంకా చూసుకోవచ్చు ఇది వినాయకుని ఒక హెడ్ పైన ఉన్న జామెట్రీ దాన్ని తలపాగా అంటారు కదా, అది ఆ షేప్లో డిజైన్ చేస్తారు చూడండి. ఇది ఏంటంటే హెడ్ ఆఫ్ ద మెయిన్ హెడ్ అనమాట. ఇది హెడ్ నుంచి అక్కడ షేప్ తీస్తారు అనమాట. మెయిన్ హెడ్ ఇది చూసుకోవచ్చు. మెయిన్ హెడ్ అనమాట. చూసుకొని మనకు తలబాగా ఏదైతే వస్తుందో వినాయకునికి సైడ్ ఇట్లా అది అట్లా అనమాట. అది కూడా వెల్డింగ్తో డిజైనే చేస్తున్నారు. ఇంకొంచెం దూరం వెళ్ళి క్లియర్గా చూపించుకోవచ్చు. ఇది హెడ్ అనమాట. హెడ్ నుంచి కూడా మనకి ఇదంతా జరుగుతుంది అనమాట. ఫస్ట్ బాగా కుట్టిన తర్వాత అట్లా మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వెల్డింగ్ చేస్తారు. అక్కడ చూసుకోవచ్చు అనమాట. అతను చూస్తున్నాడు ఎంత మీటర్స్ ఉందో అని చెప్పేసి చూస్తున్నారు, మెజర్మెంట్ చేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు అక్కడ. మీకు మొన్న ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఏంటంటే వీళ్ళు ఫస్ట్ కింద డయాగ్రామ్ వేసుకుంటారు. వేసిన తర్వాత దానిలాగానే షేప్ అనేది డిజైన్ చేశారు అనమాట వీళ్ళు. వెల్డింగ్ ఒక రాడ్ ఐరన్ రాడ్ తోటి. ఇది ఏంటంటే మనకి ఏదైతే పంచవైపు మనకి ఇప్పుడు ఇది కూడా ఒక సంథింగ్ తెలియట్లేదు దేనికోసం చేసారో, కానీ ఎస్ ఇది కూడా ఫేస్ గురించే చేసారు. మనం అనుకున్నాం కదా ఐగిరియో స్వామి ఫేస్ ఒకటినో ప్లస్ గద్దలమ్మ ఫేస్ అనుకున్నాం కదా, ఇది అదే యాక్చువల్లీ. చూసుకోవచ్చు
ఇంకా డిజైన్ ఇంకా ఇది కంప్లీట్గా డిజైన్ అయిపోలేదు అనమాట. ఓకే, చూసుకోవచ్చు. కాళ్ళ వెల్డింగ్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఇంకొక కొంచెం వర్క్ ఉంది, వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు అనమాట. చూసుకుందాం. మనకి ఇంకా అయితే నార్మల్ అయితే మొత్తం 99% వెల్డింగ్ వేడప్ చేయడం జరుగుతుంది. ర్యాండమ్లీ ఇదంతా వర్క్, వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిన వరకు ఒక 10 to 15 days పడుతుందని చెప్పి ఇక్కడ అడుగుతాయి. అండ్ ఫ్రెండ్స్ చూస్తా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చూసి ఇలా వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.